హాయ్ చోటు. నువ్వు యూజ్ మీ లాడ్జ్లో పనిచేస్తున్నావు కదా? నాకేం తెలియదు, నేను ఎవరిని చూడలేదు, నన్నేం అడగండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు చోటు? భయపడకు చోటు, చెప్పు. నేను, చెల్లి, అమ్మ, నాన్న. మొన్నటిదాకా నాకు అందరూ ఉండేవారు. అమ్మ, నాన్న, అక్క అందరూ. మొన్నే 3 రోజుల క్రితమే సడన్గా అనాథన అయిపోయింది. నువ్వు చాలా అదృష్టవంతుడు చోటు. నీకు వాళ్ళు ఎవరో తెలుసు, నువ్వు వాళ్ళని చూసావు, అయినా నీకు అమ్మ నాన్న ఉన్నారు. నాకు వాళ్ళు ఎవరో తెలియదు, నేను వాళ్ళని చూడలేదు, అయినా నాకు అమ్మ నాన్న లేరు. నువ్వు చాలా అదృష్టవంతుడు చోటు. అమ్మాళ్ళని బాగా చూసుకో. అన్నా, ఏం చోటు? అన్న న్యూస్లో చెప్పినట్టు వాళ్ళు 6 కాదన్నా, 2. పగలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, రాత్రి రూమ్లో ఉండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళని కలవడానికి 2 వచ్చేవారన్నా. ఎవరాళ్ళు? వాళ్ళ పేర్లేంటి? ఒకటి పేరు పప్పు అన్న, ఇంకోటి పేరు తెలీదు. ఎలా ఉంటారో తెలుసా? చూడ్డానికి స్పెషల్గా మీసాల గడ్డలు ఏం లేవన్నా, మామూలుగా మనలాగే ఉన్నారు. మీ వయసు ఉంటుందన్నా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? अब कहाँ जाएंगे? और कहा अपना जगह पत्थर गड्डी जाएंगे. चलो. పత్రగట్టినా? థ్యాంక్స్ చోటు. అన్నా, నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకన్నా. ఎవరికి చెప్పను. ఓకే అన్న. అమ్మాళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే అన్నా. మొత్తం 4, అందులో 2 లోకల్, 2 నాన్ లోకల్. ఒకటి పేరు పప్పు, ఏరియా పత్రగట్టి. పత్రగట్టి పప్పు. పప్పు ఎవడి పప్పు? ఎక్కడున్నావురా? దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి హైదరాబాద్ తో సంబంధం ఉంటుంది. ఒకప్పుడు అజంఘడ్ ని టెర్రరిస్ట్ హబ్ గా పేర్కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్ మరో అజంఘడ్ గా మారబోతోందా? అజంఘడ్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. గతంలో ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకులందరూ అజంఘడ్ కి చెందినవారే. ఇండియన్ ముజాహిదీనా? నెట్లో దీని గురించి ఏమన్నా తెలుస్తుందా? ఇండియన్ ముజాహిదీన్ మెంబర్స్: అబ్దుల్ కురేషి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ ముంబై. అబూ బషీర్, ఉత్తరప్రదేశ్. అబ్దుల్ రజాక్ మన్సూరి, 27, షౌట్ అండ్ ఎంబ్రాయిడరీ యూనిట్ ఓనర్. పంకజ్ ఫ్రమ్ హైదరాబాద్, షౌట్. పంకజ్. ఒక దొంగనా కొడుకు గురించి ఇంకో దొంగనా కొడుకే తెలుస్తుంది. పప్పు కొత్త దొంగనా కొడుకు, వీడి గురించి అప్పుడే జనాలకు తెలిసే అవకాశం లేదు. పంకజ్ పాత దొంగనా కొడుకు, వీడి గురించి ఖచ్చితంగా జనాలకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి సానుభూతి పరులు ఎక్కువ. అంటే ఈ పంకజ్ని పట్టుకుంటే పప్పు గురించి మనకేమైనా తెలియచ్చు. సో పంకజ్